వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఫిల్మ్ డైరెక్టర్ అండ్ ఫిల్మ్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్ ఎలా ఉన్నారు? ఆల్వేస్ ఆల్ రైట్. సార్, బ్రహ్మానందం గారు ఒక టాప్ కమీడియన్ అయ్యుండి, అంటే చాలామంది డైరెక్టర్స్‌తో, ప్రొడ్యూసర్స్‌తో, పెద్ద పెద్ద హీరోలతో ఆయనకి బాండింగ్ ఉంటుంది. ఇన్ని ఇయర్స్ నుంచి ఆయన టాప్ కమీడియన్ కాబట్టి. మరి తన సొంత కొడుకుని మాత్రం ఎందుకు హీరోగా నిలబెట్టుకోలేకపోయారు? దాసరి నారాయణరావు గారు ఎంత పెద్ద డైరెక్టర్ అమ్మా, చరిత్రకారుడు కదా. ఒక చరిత్ర, దాసరి అంటేనే ఒక చరిత్ర. అలాంటి దాసరి నారాయణరావు తన కొడుకుని అరుణ్ కుమార్ని హీరోని చేయగలిగారా? నాగార్జున ఎంత పెద్ద హీరో అమ్మా, నాగార్జున తన కొడుకు అఖిల్ని హీరో చేయగలిగాడా? కొన్ని సినిమాలు అయితే అలా నడుస్తుంది. తెలుసు, హీరో సక్సెస్ చేయలేకపోయాడు కదా. అరవింద్ ఉన్నారు, అరవింద్ రెండో కొడుకు అల్లు అరవింద్ గారు, అల్లు శిరీష్ ఎక్కడున్నాడు? ట్రై చేస్తున్నారు. అంటే ఇక్కడ నెపోటిజం అనేది పిచ్చి మాటలు మాట్లాడతారమ్మా. వాళ్ళకి కొడుకు కనుక వాడు అయిపోతాడు, వీళ్ళు కొడుకు కనుక ఏమి ఇండస్ట్రీలో అలా కుదరదమ్మా. ప్రేక్షకుల ఆదరణ దొరికితే ఇండస్ట్రీలో ఆదరణ ఉంటుంది. ప్రేక్షకులు అంగీకరిస్తే ఇక్కడ అంగీకరిస్తారు. ప్రేక్షకులు అంగీకరించినప్పుడు, ప్రేక్షకుల దగ్గర ఆశీర్వాదం దొరకనప్పుడు ఎంతటి వాళ్ళ కొడుకైనా అంతే. కృష్ణ గారు ఉన్నారు, కృష్ణ గారు పెద్ద కొడుకు రమేష్ చాలా అందంగా ఉంటాడు. ఏమైంది? మహేష్ పెద్ద హీరో అయ్యాడు, అదే కృష్ణ గారే కదా. సో ఇక్కడ ఏంటంటే చేయలేకపోయారు అనేది కరెక్ట్ మాట కాదు. చేయలేకపోవటం అనేది ఉండదు. వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ప్రేక్షకుల వీళ్ళు ఒకళ్ళ కొడుకు ఒకళ్ళ అబ్బాయి అనడం వల్ల ఎంట్రీ పాస్, ఇండస్ట్రీలోకి ఎంట్రీ అవ్వటానికి ఒక ఎంట్రీ పాస్. మిగతా వాళ్ళకి కొత్త వాళ్ళకి వస్తే అసలు ఆ ఎంట్రీ పాస్కి వాళ్ళు కష్టపడాలి. వీళ్ళకు ఎంట్రీ పాస్ ఉంటుంది. ఆ ఎంట్రీ పాస్ అయినాక ప్రేక్షకుల యొక్క ఆశీర్వాదం దొరికితేనే, ప్రేక్షకులు ఆదరిస్తేనే వీళ్ళు హీరో, లేకపోతే అంతే సంగతులు. ఆయన పాపం బ్రహ్మానందం తనకు ఉండబట్టి ఖర్చు పెడుతున్నాడు. ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే, బ్రహ్మానందం గారి కొడుకు సక్సెస్ అయ్యాడు అనుకోమ్మా, మా అందరూ వెళ్తారు. బ్రహ్మానంద గారు, మీ నాన్నగారికి నాకు ఎంతో దగ్గర పరిచయం, మీ నాన్నగారికి నేనంటే ఇష్టం, బాబు కాల్ షీట్ ఇవ్వు అని అడుగుతారు. అదే సక్సెస్ కాలేదనుకో, వెళ్ళి బతిమాలలో కూడా బ్రహ్మానందం సంపాదించాడుగా, ఆయన కొడుకు మీద ఆయన తీసుకోవచ్చుగా సినిమా, మనకెందుకు అని తప్పుకుంటారు. అది ఇండస్ట్రీ సైకాలజీ. అది వ్యాపారం. ఇక్కడ ఒట్టి ఆబ్లిగేషన్స్ కాదు, వ్యాపారం. డబ్బులు కోట్లతో సంపాదించింది కనుక ఎవరు, అది సక్సెస్ ఆడియన్స్ చేతిలో ఉందమ్మా. ఎవరు పెద్ద హీరో, ఎవరు సక్సెస్ఫుల్ అయ్యారో ఆడియన్స్ చేతిలో ఉంది. కనుక ఏదో మేమేదో చేస్తాం, మేమేదో చేయగలం అని ఎవరు అనుకున్నా మహామహులే చేయలేకపోయారు. అందుకనే నేను ముందు ఆరంభంలోనే ఒక దాసరి నారాయణరావు గారు, ఒక కృష్ణ గారు, ఒక నాగార్జున, ఒక అరవింద్, వీళ్ళ పేర్లు చెప్పింది ఎందుకంటే వీళ్ళకన్నా మార్కెట్లో ఇండస్ట్రీలో పెద్ద తలకాయలు కావు. వాళ్ళే చేయలేకపోయారు. ఇది ప్రేక్షకులు అంగీకరించినప్పుడు. ప్రేక్షకులు అంగీకరిస్తే వాళ్ళ స్థాయికి వాళ్ళు పెద్ద సినిమాలు తీయగలిగేవారు పిల్లాడి మీద. అది అంగీకరించినప్పుడు ఏం లేదు. ఇక్కడ నెపోటిజం అని తెలియని వాళ్ళు, ఇండస్ట్రీకి దూరంగా ఉండేవాళ్ళు, ఇక్కడ నెపోటిజం వాళ్ళ కొడుకు వీడియో వల్ల, వాళ్ళ కొడుకు హీరో వల్ల, ఇంకోళ్ళు, ఇవన్నీ పిచ్చి మాటలు, అర్థం తెలియక వాగుడు చెప్తే దూరం నుంచి సినిమా ఫీల్డ్ మీద మాట్లాడేవి. ఇక్కడ నెపోటిజం లేదు, గడిది గుడు లేదు. సక్సెస్ స్పీక్స్. సక్సెస్ ఉన్నవాడే ఇక్కడ మొగాడు. సక్సెస్ లేని రోజు వాడు ఎంతటి వాడైనా, ఎంతటి బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా జీరోనే. అదే